పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితుల గురించి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన అభ్యంతరాలతో పాటు సీమాంధ్రకు సంబంధించిన ఎంపీలు కొందరు పార్లమెంట్లో మీరు వెళ్ళి ప్రజలు మీ మీద ఎంతో నమ్మకంతో మిమ్మల్ని గెలిపించి స్వయం ప్రవృత్తి తీసుకొస్తారు, ప్రత్యేక హోదా తీసుకొస్తారనే ఆశలతో ప్రజలతో పాటు నేను కూడా మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపించాను, మీరు అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో మీరు ఏం చేస్తున్నారు, గోడలు చూస్తున్నారనే పదానికి కొంతమంది ఎంపీలు చాలా వల్గర్గా, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా చాలా వల్గర్గా మాట్లాడి వారు దూషిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. మేము వారిని ఒకటి అడుగుతున్నాం, జనసేన పార్టీ సపోర్ట్తో తెలుగుదేశం మిత్రపక్షంగా ఆ రోజున మీరు గెలిచారు కాబట్టి ప్రజల తరపున పవన్ కళ్యాణ్ గారికి మీరు తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ ఇచ్చారు. ఆ హక్కుతో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శలకు ఈరోజు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కేసినేని నాని గారికి కానీ, సుజనా చౌదరి గారికి కానీ, కొనకల నారాయణ గారికి కానీ మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం. మీరందరూ కూడా జనసేన పార్టీ సపోర్ట్ చేస్తే తెలుగుదేశం ఎంపీలుగా మీరు ఆ రోజు గెలిచారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించదలుచుకుంటే మీరు తక్షణం ఆ పదవులకి రాజీనామా చేసి జనసేన పార్టీ సపోర్ట్ లేకుండా గెలిచి మీరు పవన్ కళ్యాణ్పై విమర్శ చేయవలసిందని మేము కోరుతున్నాం. ఆ విమర్శనలో కూడా అర్థం ఉంటే మేము స్వాగతిస్తాం, లేదంటే ఇలాగే వ్యతిరేకిస్తాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ విమర్శ, అంటే ఎంపీలు వెళ్ళి పార్లమెంట్ గోడలు వేస్తున్నారా, రంగులు వేస్తున్నారనే విమర్శ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేశారు. కానీ గతంలో ఆంధ్రాకి స్వయం ప్రవృత్తి ఇవ్వనన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ, అదేవిధంగా ఈ కేసినేని నాని గారికి వీళ్ళందరికీ సహచరుడు. ఆయన ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పేపర్ స్టేట్మెంట్. మేము పార్లమెంట్ మెంబర్లుగా గెలిచాం కానీ పార్లమెంటరీలోకి వెళ్ళి గోళ్ళు గిలుకుంటున్నాం, కళ్ళు మూసుకుని ఏదో మేము సంతకాలు పెట్టి వస్తున్నాం తప్పితే మాకు ఇంతకంటే పనేమి లేదు, మాకు నోర్లు మూసేస్తున్నారు మాకు అన్ని విధాలుగా అని చెప్పేసి మీ ఎంపీ అన్నప్పుడు మీరందరూ నోర్లు మూసి కూర్చున్నారు అని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడిగితే మీరు పవన్ కళ్యాణ్ మీద అంతా విరుచుకుపడుతున్నారు. అప్పుడు మీకు నోరు లేదా, అప్పుడు మీకు కళ్ళు లేదా, అప్పుడు మీకు చెవులు లేవా అని చెప్పేసి మేము మీ తెలుగుదేశం పార్టీ ఎంపీలందరినీ అడుగుతున్నాం. నిజంగా మీకు సిగ్గు, లజ్జ అన్నీ ఉంటే కనుక తక్షణం మీ పదవులకు రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సపోర్ట్ లేకుండా గెలిచి అప్పుడు మీ మగతనం చూపించండి. మీ పార్టీ ఈరోజు మీ పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలు మీకు చెప్తారు. మీరు ప్రజలకు ఏ విధమైన ఉపకారాలు చేస్తున్నారో, మీరు ఎంత చేతగాని దర్థంలో ప్రజలను నిరూపిస్తారని చెప్పేసి మేము మీకు చెప్తున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించిన ఈ కార్యక్రమం మేము నిరసన ప్రదర్శన చేయడం జరిగింది.